ఇంటర్నెట్ సౌకర్యం కూడా సరిగ్గా లేని గ్రామీణ ఆదివాసీ ప్రాంతాల్లో డిజిటల్ టెక్నాలజీ వినియోగించి కార్మికుల హాజరు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనుసంధానం పేరుతో నిరక్షరాస్య గ్రామీణ కార్మికులను తీవ్రంగా వేధించింది. ఆయా రాష్ట్రాల కనీస వేతనాలను ఉపాధి హామీ కార్మికుల కనీస వేతనాలుగా నిర్ణయించాలన్న కార్మికుల ప్రజా సంఘాల డిమాండ్ కూడా మోదీ ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రతి సంవత్సరం అతి తక్కువ రోజువారీ వేతనాలను మాత్రమే ఈ పథకానికి నిర్ణయించింది. ఆ వేతనాలు కూడా కార్మికులకు అందకుండా అనేక నిబంధనలు పెట్టింది. ఈ చట్టం అమలు విషయంలో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే చట్టవిరుద్ధంగా అనేకసార్లు వ్యవహరించింది. వేతనాలను సకాలంలో చెల్లించకపోవడం, పని కల్పించలేని స్థితిలో నష్టపరిహారం చెల్లించడం, తప్పకుండా కుటుంబానికి 100 రోజుల పనిని కల్పించాలనే నిబంధనను తానే పాటించకపోవడం లాంటి నేరాలకు పాల్పడింది. ఈ సమస్యలెన్నున్నా గత 20 ఏళ్లలో గ్రామీణ భారతావనికి ఆ చట్టం ఎంతో మేలు చేసింది. గ్రామీణ పేదలకు ఆర్థికంగా ఆసరా ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదల భూముల అభివృద్ధికి, సాగునీటి వనరులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి చేయూత ఇచ్చింది. కరోనా కాలంలో ఈ పథకం నిజంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసింది.